కుంభరాశివారు డిసెంబర్ 31 లోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 4 వస్తువులను తీసి అర్జెంటుగా బయటపడేయండి. లేదంటే మాత్రం మీరు మళ్లీ నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. మీరు ఆ 4 వస్తువులను మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులను బయటపడేయటం వల్ల ఏంటి అనంటే మీరు కొత్త సంవత్సరంలోకి అదృష్టంతోటి అడుగుపెడుతున్నట్లుగా అవుతుందన్నమాట. ఆ 4 వస్తువులు మీరంతే ఉంచేసి మీరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారనుకోండి, మళ్లీ మీకేంటంటే ఈ సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు మళ్లీ ఇవన్నీ కూడా మళ్ళా ఆ కొత్త సంవత్సరంలో కూడా పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అది రాకుండా ఉండటం కోసం కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొత్తదనంతోటి ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో అడుగు పెడుతూ ఉంటారు. అంటే ఈ సంవత్సరమైనా బాగా సంపాదించుకోవాలి, ఈ సంవత్సరమైనా మాకు ఎటువంటి యొక్క గ్రహాల వ్యతిరేకత వల్ల మేము ఇబ్బంది పడకూడదు, మాకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు, అదృష్టం అనేది మా సొంతం అవ్వాలి అని చెప్పేసి మనం మానసికంగా అలా కొన్ని రకాలైనటువంటి నూతన ప్రయత్నాలతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా మన యొక్క కోరికలు ఆశలు చిగురించి మనకు బాగా కలిసి రావాలి, మనం బాగుండాలి, కొత్త సంవత్సరమంతా కూడా మనకు విజయవంతంగా ఉండాలి అనంటే మీరేంటంటే ఈ యొక్క చెడును వెంటపెట్టుకు వెళ్లకుండా ఉండటం కోసమే ఈ 4 వస్తువులను మీరు డిసెంబర్ 31 లోపు గనక ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు తీసి బయటపడేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఇక మీకు విజయమే మీ సొంతమవుతుందన్నమాట. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఎన్నో కలలు ఎన్నో ఆశలు కంటూ ఉంటాడండి. కాకపోతే అవి మనం నెరవేర్చుకునే సమయంలోనే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు అడ్డంకులు ఎదురవుతా ఉంటాయి. కాబట్టి అటువంటి చెడు ఏదీ కూడా మిమ్మల్ని తాకకుండా ఉండటం కోసమే ఈ వీడియో అనేది మీకు చేయటం అనేది జరుగుతుంది, మీకు చెప్పటం అనేది జరుగుతుంది. కుంభరాశివారు ఏముందిలే అని చెప్పేసి కొట్టిపడేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ 4 వస్తువులు ఏంటనేది తెలుసుకుని డిసెంబర్ 31 లోపు వాటిని తీసి బయటపడేస్తే మాత్రం ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేరు. ఏ దుష్టశక్తి ఏ శత్రువులు ఎవ్వరూ కూడా ఆపలేరన్నమాట. అంత బాగా కలిసొస్తుంది. కోటల సంపాదన అనేది మీ సొంతమవుతుంది. మీ యొక్క అన్ని రకాల కోరికలనేది తీరుతాయన్నమాట. కాబట్టి అది ఏంటి, అసలు పడేయాల్సిన వస్తువులేంటి, ఏం చెయ్యాలి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని గనక మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశి వారి కిందకు వస్తారు. ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలొచ్చేటప్పటికి 3, 4, 5, 8, 9 ఇవి మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయన్నమాట. మీకు కలిసి వచ్చేటటువంటి రోజులొచ్చేటప్పటికి ఆది, సోమ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మీకేమైనా పనులు మొదలుపెట్టుకుంటే బాగా కలిసొస్తుంది. ఇక మీ రాశి విషయానికొస్తే మీ మనస్తత్వం ఏంటంటే ఒక నిండు కుండలాంటిదని చెప్పుకోవచ్చన్నమాట. మీరు జాతకపరంగా చాలా చాలా అదృష్టవంతులు. మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి ఇవాల్టి రోజున ఈ మాత్రమైనా ఉండగలిగారు అనంటే అది దైవానుగ్రహము, అలాగే మీ యొక్క మంచి మనసు వల్ల ఈరోజు ఈ మాత్రమైనా ఉండగలిగారని చెప్పుకోవచ్చు. అయితే ఈ డిసెంబర్ 31 లోపు మీరేంటంటే ఈ వస్తువులను తీసి బయటపడేయండి. మనకేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏమాత్రం కూడా కలుసుబాటనేది లేదు. మనకు డిసెంబర్ 31తో ఈ పాత సంవత్సరం అనేది ఇక ఇంతటితో ముగుస్తుందన్నమాట. ఇది ముగిసి మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క చెడును మనం ఇంతటితో వదిలేసేసి ఇక్కడితో చేతులు కడిగేసేసుకుని మనం కొత్తగా అడుగుపెట్టాలి అంటే సంతోషంతో ఆనందంతో బాగా కలుసుబాటుగాని ఇట్లా ప్రతీది కూడా బావుండాలని చెప్పి ఎవరికైనా కోరికుంటుందన్నమాట. కలలు కంటం అది గొప్ప విషయం కాదండి. కలలను నిజం చేసుకుంటే నిజమైనటువంటి వ్యక్తిత్వం, నిజమైనటువంటి గొప్పతనం అన్నమాట. కాబట్టి ఆ చెడు ఏదన్నా ఉంటే మనం ఇంతటితో వదిలేసి మనం ఫ్రెష్గా కొత్త సంవత్సరంలోకి స్టార్ట్ చేయాలంటే మీకేంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎక్కడా ఎంతసేపటికి కూడా వెనక్కి లాగేస్తా ఉన్నాయన్నమాట. మీరు చిన్నప్పటినుంచి కష్టపడినటువంటి వ్యక్తులు, అంటే ఎక్కువగా కూడా తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, లేకపోతే వైవాహిక జీవితంలో కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఏ రోజు కూడా మీరు ప్రశాంతంగా బ్రతికిన సందర్భాలనేవి చాలా తక్కువన్నమాట. ఎక్కువగా బాధలు కష్టాలు కన్నీళ్లతోటే మీరు కాపురం అనేది చేశారు. అలా చాలా వరకు కూడా ఎన్ని రకాల ఎదురుదెబ్బలు తిని ఆ గుండె ఏంటంటే చివరికి రాయిలాగా మారిపోతుందన్నమాట. కానీ అది ఎదుటివాళ్ల తెలియని వాళ్ల అనుకునే మాటే. కానీ ఇప్పటికీ కూడా ఆ గుండెల్లో ఎంత బాధ ఉంటుందో, ఎవరైనా మనల్ని అంటే మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మనిషి మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు అని చెప్పేసి మీలో ఉన్నటువంటి స్త్రీలు గావచ్చు, పురుషులు గావచ్చు, పురుషులైనా సరే ఎవరిదైనా బాధేనండి, కష్టం కష్టమే. కష్టం కలిగినప్పుడు ఎవరికైనా కన్నీళ్లనే వస్తా ఉంటాయన్నమాట. అలా బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళేంటంటే చాలా వరకు సైలెంట్గా ఉంటారు. ఎవ్వరికీ కూడా వీళ్ల బాధలు చెప్పుకోవటానికి ఇష్టపడరు. ఏదున్నా సరే వీళ్ల మనసులో వీళ్లు పెట్టుకుని బాధపడటమే వీళ్లకు తెలుసు, వీళ్లకు చేతవవు. వీళ్లకు బాధలు ఎక్కువగా ఎక్కడొస్తున్నాయంటే మన అనుకున్నటువంటి మనుషుల దగ్గర నుంచి ఎక్కువగా బాధలు ఎదులవుతూ ఉంటాయన్నమాట. అంటే ప్రేమ మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, భార్య గావచ్చు, లేకపోతే భర్త గావచ్చు, లేదా పిల్లలు గావచ్చు, లేదా మనం ఇష్టపడే వ్యక్తులెవరన్నా గావచ్చు, వాళ్ల దగ్గర నుంచే వీళ్లకి ఎక్కువగా నెగిటివ్
నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. వీళ్ళు ఎంత ప్రేమిస్తారో, వీళ్ళ ఎంత ప్రేమను వీళ్ళు అందిస్తూ ఉంటారో, కానీ ఎదుటివారి దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది వీళ్లకు దొరకదు. అంటే వీళ్ళని చులకనగా చూడటము, ఆ ప్రేమ అలుసుగా మారటము, ఆ ప్రేమతో వాళ్ళేంటంటే ఏవి చేసినా కూడా మాకు చెల్లిపోయిద్దిలే అని చెప్పేసి వీళ్ల అవసరాలకు ఉపయోగించుకోవటం గావచ్చు, వీళ్ళని లెక్కనేకుండా చూడటం గావచ్చు, వీళ్ళని పిచ్చోడం చేయటం గావచ్చు, మసిపూసి వీళ్ళకి మారేడికాయ చేయటం గావచ్చు, ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే వీళ్ల మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చనమాట. కాబట్టే ఇవాల్టి రోజున వీళ్ల మనసుకు ఇంత గట్టి గాయాలు ఎందుకు తగిలినాయి, వీళ్ళు ఈ రకంగా ఎందుకు అంటే బాధ ఇంత ఎక్కువ బాధకు కారణమెవరు అనంటే వీళ్ళు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో వాళ్ల వల్లే వీళ్ళకి సమస్యలనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. బయట ఎక్కడ్నించో మనకు శత్రువులు రావాల్సినటువంటి అవసరం లేదండి. మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో, మనం ఎవరినైతే మన అని చెప్పేసి కోరుకుంటూ ఉంటామో వాళ్ల వల్లే మనకి ఎక్కువగా ఇది ఎదురవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా మీకేంటంటే ఇప్పటికే చాలా అలసిపోయారు. అందులో మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏమాత్రం కూడా బాగోలేదన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడితో వదిలేసేసి మనం కొత్త సంవత్సరంలోకి మనకి ఈసారి సంవత్సరమైనా సరే మంచిగా కలిసి రావడానికి మీరు చేసే పూజలకు, మీరు చేసే వ్రతాలకు, మీరు చేసే నోములకు, మీరు నమ్ముకున్న దైవానికి, ఇలాంటి వాటికి ఈ వేటికి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నాయి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు. అవి మీ ఇంట్లో నెగిటివిటీని పెంచుతున్నాయి. మీ మనసులో ఏంటంటే అలజడిని పెంచుతున్నాయన్నమాట. మీరనుకుంటూ ఉంటున్నారు, మీరు చూసుకున్నట్లయితే మీకు మొత్తం ఈ సంవత్సరమంతా కూడా అన్నీ కూడా ఎక్కువ శాతం చూసుకుంటే ఏదో ఎప్పుడో ఒక్కసారి కాస్తో కూస్తో సంతోషంగా నవ్వుకున్న సందర్భాలు కానీ మిగిలినవి మొత్తం కూడా బాధలనే అనమాట. మరి మీరేం తక్కువ చేశారు? మీరు దేవుడికి పూజలు చేస్తా ఉంటారు, దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు, ఎవర్నీ గబక్కున నోరు తెరిచి ఒక మాట అనే వ్యక్తులు కాదు, ఎవర్నీ కష్టపెట్టే వ్యక్తులు కాదు. ఇలా అన్ని రకాలుగా మంచి లక్షణాలుండి దైవానికి దగ్గరగా ఉండి పూజలు చేసుకుంటున్నా కూడా మీకు సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు అంటే మీకు అర్థంగాని విషయం, మేము ఈ రకంగా చేస్తున్నాము, దైవాన్ని నమ్ముకుంటున్నాము, మా పూజలు దైవానికి అందట్లేదా, మాకేంటి ఈ కష్టాలేంటి, ఈ దెబ్బల మీద ఈ దెబ్బలేంటి, అసలు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా దొరకట్లేదు, తలంతా కూడా పోతుంది, కనీసం రేతిరి నిద్రపోయి కూడా ఎన్ని రోజులైందో కూడా తెలియటంలేదు, మేమైనా ఎంతవరకు తట్టుకుంటాము, ఏంటి ఈ బాధలు అంటే ఒకటి తీరక తలకేనో ఇంకొకటి, ఇంకొకటి తీరక తలకేనో ఇంకొకటి, ఇట్లా సమస్యల మీద సమస్యలు, ఎదురుదెబ్బల మీద ఎదురుదెబ్బలు, కష్టము, మళ్ళీ పనుల్లో కలుసుబాటు లేకపోవటము, ఆర్థికపరంగా ఎదగలేకపోవటము, ఎంత కష్టపడి ఒక పని చేస్తే అందులో ఏంటంటే గట్టిగా లాసు, గట్టిగా ఎదురుదెబ్బలు, ఇలాంటివన్నీ చూసేసరికే మీకేంటంటే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఏం పాపం చేశాము, మాకేంటి ఇలా దరిద్రం పట్టుకుంది, మాకేంటసలు ఈ కష్టాలేంటి, ఈ దోషాలేంటి అని చెప్పేసి చాలా బాధలు పడుతున్నారన్నమాట. దానికి కారణమేంటంటే మీరు ఎంతసేపటికి పైన కనిపించే చూస్తున్నారు. అంటే నోములు, పూజలు, వ్రతాలు, మంచితనము ఇవన్నీ అవసరమే కాదనంట్లే. కాని మీరు పట్టించుకోని విషయమేంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు మీకు రావాల్సినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని కూడా అవి గ్రహించేసి మీకు కష్టాలను, కన్నీళ్లను మాత్రమే మిగులుస్తున్నాయన్నమాట. కాబట్టి అర్జెంటుగా మీరు ఆ 4 వస్తువులను తీసి బయటపడేయండి. అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీ పూజగది దగ్గర్నించే మనం స్టార్ట్ చేసుకుందామండి. పూజలైతే చేస్తున్నారు, కాని పూజగది ఎంతవరకు శుభ్రంగా ఉంటుంది? మీ యొక్క పూజగదిలో ఎన్ని పనికిరాని వస్తువులుంటున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించారా? అలాగే మీ పూజగదిలో చిత్రపటాలు ఎన్నుంటున్నాయి అనేది మీరు ఆలోచించారా? అలాగే అవి ఎక్కడన్నా చినిగి ఉంటున్నాయో, లేకపోతే పాడబడి ఉంటున్నాయో, ఇలాంటివెప్పుడన్నా మీరు గమనించారా? అవన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకుని మీరు వాటిని అర్జెంటుగా తీసేయండి. చాలామంది ఏంటంటే పూజలు చేస్తా ఉంటారు, కానీ దేవుడి చిత్రపటాలొచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 2 పటాలుంటాయన్నమాట. అంటే లక్ష్మీదేవి పటాలు 2 ఉంటము, శివపార్వతుల పటాలు 2 ఉంటము, ఇలా ఏంటంటే ఒకే దేవుడికి సంబంధించి 2 చిత్రపటాలుండి వాటిని అలాగే పూజలు చేస్తా ఉంటారు. అదొక పొరపాటు. అలా ఎప్పుడూ కూడా ఒక దేవుడికి సంబంధించి ఒకే చిత్రపటం ఉండాలి గాని 2 ఉండకూడదు. అలా ఉండి మీరు పూజ చేస్తే మీ పూజకు ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి చిత్రపటాలను తీసుకెళ్లి ఏదైనా దేవుడి గురిలో చెట్టు దగ్గర వదిలేసిరండి. ఇంకొక విషయమేంటంటే దేవుడి యొక్క చిత్రపటాలు అంటే ఎక్కడన్నా లైట్గా పగిలినట్టుగా, క్రాక్ ఇచ్చినట్లుగా, ఆ యొక్క పైనున్నటువంటి గాజు కొంచెం ఏదన్నా పగిలిపోయినట్లుగా ఇలాగా ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే పట్టించుకోరు. లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ చినిగిపోవటం కానివ్వండి, ఇలా కొన్ని చిన్న చిన్న పొరపాట్లనే ఉంటాయి. వీళ్ళేంటంటే అది కంటికి కూడా కనిపించినంతగా ఉండేసరికి పట్టించుకోకుండా అలాగే పూజలు చేస్తూ ఉంటారన్నమాట. కానీ అలా చేయటం వల్ల మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి అలాంటి పొరపాట్లేదన్నా ఉంటే అలాంటి పటాలను తీసి వాటిని కూడా ఎక్కడన్నా అంటే ఆ గాజు ముక్కలన్నీ పగిలినవి ఉంటే అవేంటంటే చాలా దోషం కిందకి, పాపం కిందకి వస్తుందన్నమాట. అవి మీరు తీసేసి ఆ గాజు ముక్కలన్నీ ఒక కవర్లో వేసేసి ఒక డస్ట్బిన్లో పడేసేసి ఆ యొక్క చినిగిపోయినటువంటి చిత్రపటాలు పారే నీటిలో పడేసేయండి, ఆ యొక్క కాగితాలనేవి. అంతేగాని అలా పగిలినవి పెట్టి చేయటం కానివ్వండి, ఇలా 2 దేవుళ్ల ఫోటోలు చేయటం కూడా చాలా పాపమన్నమాట. అవేంటంటే ఎవరికన్నా ఇవ్వనన్నా ఇవ్వండి లేనోళ్ళకి. ఇవ్వటం వల్ల మీకు నష్టమేమీ ఉండదు. దానివల్ల మీకు ఇంట్లో లక్ష్మీదేవి వాళ్లకు వెళ్ళిపోవటం అలాంటిదేమీ ఉండదన్నమాట.
ఎవరికన్నా ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే ఏదన్నా చెట్టు దగ్గర, గుళ్ళో, దేవాలయం దగ్గర చెట్టు దగ్గరైనా ఆ ఫోటోలను మీరు వదిలిపెట్టేసేసి రావచ్చనమాట. అంతేగాని ఇలా చేయకూడదు. అలాగే పూజ సామానేంటంటే చాలామంది శుభ్రంగా చేసుకోరు. అంటే పూజ సామాన్ ఎలా ఉంటుందంటే దీపారాధన చేసే ప్రమిదలు కావచ్చు, హారతి ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రమిదలు, ఇలాంటి గంటలు, ఇవన్నీ కూడా ఏంటంటే శుభ్రంగా తోముకోరు, క్లీన్ చేసుకోరనమాట. ఏదో ఒకసారి చేస్తే మళ్ళీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు అప్పటిదాకా అంతే ఉంచుతారనమాట. అవే ఉంచేసి అదే క్లాత్ మీద అట్లాగే చేసేస్తా ఉంటారు. అలా చేయటం వల్ల కూడా మీ యొక్క పూజకు ఫలితం ఉండదు. అంటే చేశామా అంటే చేశామన్న పేరుకు చేసి లేచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి అలా చేయటం వల్ల కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు. కనీసం 2 రోజులకొకసారైనా సరే దేవుడి యొక్క చిత్రపటాలు తుడుచుకోవటము, గంధము, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోవటము, ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ్రంగా ఉతికి వేసుకోవటము, లేకపోతే కొత్త వస్త్రాన్ని వేసుకోవటము, ఆ యొక్క పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని కూడా శుభ్రం చేసుకోవటము, ఇలాంటి నియమాలతో మీరు పూజ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే నియమనిష్టలతో చేసేటటువంటి పూజ, మనం అక్కడ నైవేద్యాలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే శుభ్రంతో నియమంతో చేస్తే మీకు ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లను సరిచేసుకోండి. అలాగే చాలామంది ఏంటంటే దేవుని యొక్క చిత్రపటాలు అంటే పెద్దలకు సంబంధించినటువంటి పటాలేంటంటే దేవుళ్ళ దగ్గర ఉంచుతూ ఉంటారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కావచ్చు, అంటే వాళ్ళు వాడుకునే, వాళ్ళ మీద ప్రేమతోటి మన కోసం కష్టపడ్డారు, తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, ఇలా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, మన కోసం కష్టపడతారు. కాబట్టి వారి మీద ప్రేమ ఉండటంలో తప్పులేదు. కానీ వాళ్ల పటాలను తీసుకెళ్లి దేవుళ్లతో పాటు పెట్టడం, ఎందుకంటే దైవశక్తి వేరండి. వీళ్ళు మనకు పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు అయినప్పటికీ కూడా ఇది వేరు అది వేరు. వీళ్ళకేంటంటే ఎప్పుడైనా పెద్దవాళ్లకు సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా మనం దక్షిణ దిక్కు గోడకు తగిలించుకోవాలి, కానీ దేవుళ్ల దగ్గర ఎప్పుడూ కూడా పెట్టకూడదు. పెడితే ఏంటంటే అది ఎన్నో రకాలుగా పాపాలతో మనకు కర్మలు వెంటబడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళకి చేసుకునే వాళ్ళకి ఏదన్నా సంవత్సరకం పెట్టుకోవటము, వాళ్ళకి చేసిన పితృర్థ కార్యాలు, పితృర్థ తర్పణాలు విరిచిపెట్టటము, వాళ్ళకి దండం పెట్టుకోవటం, ఇవి వేరే విషయం. అది చేసుకోండి. వాటి వల్ల మీకు బాగుంటుంది, పితృర్థ దోషాలు తొలగిపోతాయి. కానీ దైవంతో పాటు ఎప్పుడూ కూడా మనం పోల్చకూడదనమాట. దైవశక్తి అది వేరుగా ఉంటుంది కాబట్టి అవి ఇవి కలపకూడదు. అలాగే వాళ్లకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను మీరు సేమ్ అంతే వాడుకోకూడదనమాట. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బంగారం ఉంది, ఆ బంగారాన్ని మీరు మార్చుకొని ఆ కొత్త వస్తువు తెచ్చుకోండి. అప్పుడు వాళ్ళ బంగారం కిందే ఉంటుంది, అది కొత్త వస్తువుగా మీరు మీ ఒంటి మీద వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి దోషాలనేవి ఉండము. ఎందుకంటే వాళ్ళకేంటంటే కొంచెం వాళ్ళ ఆరా అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు లేరు, ఈ భూమి మీద లేరు, కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆరా అనేది కొంచెం చెడుగా ఉంటుందన్నమాట. మనల్ని కంటికి రెప్పలా కాపాడినప్పటికీ కూడా కొంత చెడు అనేది వెంటబడుతూ ఉంటుందన్నమాట. అంటే మనకు కలుసుబాటు రాకుండా కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ వస్తువుల్లో మార్పులు చేర్పులు చేసుకుని మీరు వాడుకోండి. వాళ్ళు పడుకున్నటువంటి మంచాలుంటే ఆ మంచాలను మార్చేసి ఇంకో కొత్త మంచం తెచ్చుకోండి. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా మీరు వేసుకోకూడదు, వాటిని మీరు మార్చేసేయండి. అలాగ వారికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి సేమ్ మీరు అంతే వాడుకోవటం వల్ల మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఈ డిసెంబర్ 31 లోపు అలాంటి వస్తువులు ఏదన్నా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు, అంటే మీరు చేసే వాటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే అనుకోని ఇబ్బందులు, అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు సరిచేసుకోండి. ఇక 4వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే ఆగిపోయినటువంటి గడియారాలు, ఆగిపోయినటువంటి వాచీలు, ఆగిపోయినటువంటి ఫోన్లు, పనికిరానివి అంతే పెట్టుకోవటము, కుప్పలు కుప్పలుగా. అలాగే గాజు వస్తువులు, ఏదన్నా టీ కప్పులు కావచ్చు, లేకపోతే టీ బౌల్స్ కావచ్చు, గాజు బౌల్స్ కావచ్చు, అలాంటివి ఏదన్నా పగిలిపోయినవి అంతే ఉంచుకోవటము, పగిలిన అద్దాలను చూసుకోవటం, వాటిలోనూ ఏదన్నా దువ్వెనలు పాడైపోతే వాటిని అలాగే వాడుకోవటం కావచ్చు. ఇలాంటి పొరపాట్లనేవి చెయ్యొద్దు. పగిలిన అద్దం అనేది చాలా ప్రమాదము. అలాంటి అద్దాల్లో ముఖాలు చూసుకుంటే మనకు ఎంత చెడు అనేది వస్తుందో అది మాటల్లో చెప్పేది కాదండి. కాబట్టి పగిలిన అద్దాలను వెంటనే మార్చేయండి. అలాగే ఆగిపోయినటువంటి గడియారాలు మనం ఇంట్లో ఉంచుకుని అంతే చూసుకోవటం వల్ల ఏంటంటే అది చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. గడియారం అనేది ఎప్పుడూ ఆగకూడదు, అది టైం ఆడుతూనే ఉండాలి. అలా ఉంటే ఏంటంటే మన టైం ఆగినట్లుగా కొన్ని చెడు సంకేతాలనేవి మనకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆగిపోయినటువంటి గడియారం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదు. ఇది కూడా మీరు సరిచేసుకోండి. ఇంకా చాలామంది ఏంటంటే క్యాలెండర్లు, సంవత్సరాలు అయిపోయినా కూడా క్యాలెండర్స్ అంతే ఉంచేస్తారనమాట. అలా ఎప్పుడూ కూడా ఉంచకూడదు. సంవత్సరం అయిపోయింది, ఎప్పటికప్పుడు క్యాలెండర్ మనం మార్చుకుంటూ ఉండాలి. అంతేకాని అంటే కొంతమంది సెంటిమెంటల్గా అంతే ఉంచి మనకది ఉంటే బాగుంటుంది, అది ఇది అని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి
అలా ఉంచుతూ ఉంటారు. అలా ఉంచటం వల్ల కూడా మీకు నెగటివ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ పగిలిపోయినటువంటి గాజు గ్లాసులు కావచ్చు, గాజు బౌల్స్ కావచ్చు, కొత్త వస్తువులు మొన్నే కొనుక్కొచ్చాము, గబుక్కున చేయి జారి పగిలిపోతా ఉంటాయని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు పోతే ఆ వస్తువు అంతటితో, అంటే దాంతో మనకు రుణం తీరిపోయింది అనుకుని వదిలేసేయాలి. అంతేకాని ఇక వాటిని అంతే ప్లాస్టర్లు వేసుకొని అతికించుకొని వాటిని అంతే వాడుకోటాలు చేయడం వల్ల ఏంటంటే ఆ వస్తువు యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో దానివల్ల మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. పగిలిన వస్తువులైనను అతుకుపెట్టుకుని వాడుకోవటం ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. వాటి వల్ల మనకు చాలా రకాల దోషాలు, ఇబ్బందులు, సమస్యలనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివేదన్నా పగిలిపోయినవి, విరిగిపోయినవి, తెగిపోయినటువంటి చెప్పులు కావచ్చు, ఇట్లాగా ఆగిపోయినటువంటి గడియారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ 31 లోపు మీరు తీసేసి పడేసి కొత్త సంవత్సరంలో ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. అంతేకాని మళ్ళీ ఈ చెత్తని, ఈ పనికిరాని వాటన్నింటినీ కూడా మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేటట్లు చేస్తే మళ్ళీ ఏంటంటే మనకు ఇలాంటి సమస్యలే ఎదురుచూడాల్సినటువంటి అవసరమనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటివి జరగకూడదు అని అనుకుంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు తీసి పడేసేసి మార్పులు చేర్పులు చేసుకోవటం కానీ, తీసి పడేసేసి ఏవి అయితే తీసి పడేసేయటమో. కొంతమంది పనికిరాని దిండులు వాడుతూ ఉంటారు, పాడైపోయి ఉంటాయి. పనికిరాని దుప్పట్లు పాడైపోయినా కూడా అంతే వాడుతూ ఉంటారు. అవని ఇవని ఇలాంటివన్నీ కూడా మీరు సరిచేసుకోండి. ఈ డిసెంబర్ 31 లోపు కాస్త 1 రోజు 2 రోజులు పనికట్టుకునైనా ఇల్లంతా కూడా బూజులు దులుపుకోవటము, ఇల్లంతా శుభ్రం చేసుకోవటము, ఇల్లంతా చక్కగా తుడుచుకోవటము, ఈ పనికిరానివన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినవన్నీ తీసేసేయటము, ఇలాంటివి శుభ్రం చేసుకునే వస్తువులు శుభ్రం చేసుకోవటము, ఇలాంటివన్నీ మీరు చేసుకుంటేనే మీకు కొత్త సంవత్సరం అంతా కూడా కలుసుబాటుగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ చెడు అంతటినీ కూడా మీరు అంతే తీసుకెళ్తే ఇంకేం కలిసొచ్చిద్ది? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఇలాంటి పొరపాట్లను మీరు పూర్తిగా సరిచేసుకోవటం వలన మీకు విజయవంతంగా కొత్త సంవత్సరం అంతా కూడా అదృష్ట ఐశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు కూడా మీరు సంతోషంగా ఉండే అవకాశమనేది ఉంటుంది. కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయి చూడండి. అసలు ఆ వస్తువులను ఇప్పుడు మనం చెప్పినట్లుగా తీసి బయటపడేయండి. మీ మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అసలు ఏంటి, ఇన్నాళ్లు మనం ఈ విషయాన్ని పట్టించుకోలేదు, ఇంత చిన్న చిన్న విషయాలను మనం గమనించలేకపోయాము, సమస్యలు వస్తున్నాయంటే ఏంటా అని చెప్పేసి బాధపడ్డం గాని ఇలా కళ్లకు ఎదురుగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న విషయాలను మనం పట్టించుకోలేకపోయామని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా మందికి అర్థమవుతుందన్నమాట. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు రావటానికి కారణమవుతాయి. కాబట్టి ఈ డిసెంబర్ 31 లోపు మీరు పని కట్టుకునైనా సరే వీటిని తీసి మార్పులు చేర్పులు చేసుకోండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇక మీకు కొత్త సంవత్సరంలో తిరుగు అనేది ఉండదన్నమాట. అర్థమైంది కదండి? ఏ 4 వస్తువులను తీసి బయటపడేయాలి ఏంటి అనేది. మన వీడియో గనక మీకు నచ్చితే, అంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వీడియోని మీరు మిస్ చేసుకోవద్దు. ఆ వస్తువులను తీసి బయటపడేసేసేయండి. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి చేరటం కోసం వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చనమాట. మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే మాకు కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆసక్తి కోసము మీకు లైక్ చేయడం వల్ల మీరేంటంటే మాకు కాస్త మోటివేషన్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ డిసెంబర్ 31 కల్లా ఆ చెడు అంతటినీ కూడా వదిలేసి కొత్త సంవత్సరంలోకి మీరు చక్కగా మంచిగా ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ కుటుంబంలో పిల్లాపాపలతో సంతోషంగా అడుగుపెట్టి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు విజయవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం లక్ష్మీదేవియే నమః అనే కమెంట్ చేయండి. అలా చేయటం వల్ల మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.